తెలిసిందే. ఇక ఈడీ ఆరోపణల ప్రకారం పూర్తిగా కొత్త పాలసీ ద్వారా సౌత్ గ్రూప్, ఈ సౌత్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలిసిందే ఎవరెవరు ఉన్నారో సౌత్లో మనం ఒకసారి చూస్తే కనుక దీంట్లో సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తర్వాత మాగుంట రాఘవరెడ్డి, కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు. సో వీళ్ళందరూ కూడా అరుణ్ రామచంద్ర పిళ్ళై హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఈయన. అట్లాగే అభిషేక్ బోయినపల్లి ఈయన కూడా హైదరాబాద్కు చెందినటువంటి వ్యాపారవేత్త. అట్లాగే పి శరత్చంద్రారెడ్డి ఈయన అరవిందో ఫార్మా డైరెక్టర్, హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఈయన కూడా. సో తర్వాత బుచ్చిబాబు గోరంట్ల హైదరాబాద్కు చెందిన చార్టర్ అకౌంటెంట్. వీళ్ళందరూ కూడా సౌత్ గ్రూపుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఈ అంశాలు కూడా పూర్తిగా ఈడీ కావచ్చు, సిబిఐ బయటకు తీసిన పరిస్థితి. అప్పట్లో మనకు తెలిసిందే ఒక్కొక్కరినిగా అరెస్టులు, లేదంటే కవితను కూడా ముందుగా ఒక సాక్షిగా పిలిచారు. ఆ తర్వాత నీకు సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని చెప్పేసి తనను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నువ్వు ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఏవైతే వాడావో ఆ సెల్ ఫోన్ల ద్వారా ఏదైతే ఈ దీంట్లో స్కామ్లో పాల్పడినటువంటి వాళ్ళకు సంబంధించి మెసేజ్లు కూడా చేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా బయటకు తీసినటువంటి సందర్భం కనిపించింది దీనికి సంబంధించి. అంటే దాంట్లో ఎవరైతే దీంట్లో ఉన్నారో కవిత అంటే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖరరావు కుమార్తె సౌత్ గ్రూప్లో చాలా కీలక కుట్రదారుడుగా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఆప్ నాయకులు దాదాపుగా 100 కోట్లు లంచం చెల్లించడంలో పాల్గొన్నారంటూ ఈడీ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైతే దీంట్లో వచ్చినటువంటి డబ్బంతా కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళు గోవా కావచ్చు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు ఖర్చు చేసిందంటూ కూడా పూర్తిగా అధికారులు ఆధారాలతో పాటు పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే అవినీతి ఆరోపణలు ఏ విధంగా జరిగాయి దీంట్లో దర్యాప్తుల నడుమ ఢిల్లీ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో ఈ నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంది. ఎందుకు? ఏదైతే నరేష్ కుమార్ గారు దీనికి సంబంధించి సిఎస్ గారు పూర్తిగా ఆధారాలు సేకరించడం, తర్వాత దాంట్లో జరిగిన అవకతవకలు బయటపెట్టడం. సో ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా ఏదైతే దీన్ని మేము ఉపసంహరించుకుంటున్నాం, లేదు ఇది ప్రభుత్వానికి కొంచెం ఆదాయం రావట్లేదు, నష్టం జరుగుతోంది ప్రభుత్వానికి, మేము ఉపసంహరించుకుంటున్నామని అప్పుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టడం ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకు? అక్కడ దీనికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి ఉపసంహరించుకున్న పరిస్థితి. అప్పటి ప్రభుత్వం మద్యం విక్రయాలను మళ్ళీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి, ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్న పరిస్థితి. ఇక ఈడీ సిబిఐ కూడా పూర్తిగా దర్యాప్తులు దేశవ్యాప్తంగా కూడా విస్తరించినటువంటి పరిస్థితి. 2022 సెప్టెంబర్ 6న ఇటు హైదరాబాద్, గుర్గావ్, లక్నో, చెన్నై వంటి నగరాల్లో 35 ప్రదేశాల్లో సోదాలు కూడా జరిగాయి. ఇక మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు కావచ్చు, అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు వంటి వ్యక్తులను ఈడీ అరెస్ట్ కూడా చేసినప్పుడు ఈ విధంగా చీఫ్ సెక్రటరీ రిపోర్ట్, లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు, సిబిఐ ఈడీ దర్యాప్తుల ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూసాం. ఏంటి ఇది, ఎందుకు మనం చెప్పుకుంటున్నామనంటే ఒక లిక్కర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే లిక్కర్ ద్వారా లిక్కర్ని అక్రమంగా కావచ్చు, లేదంటే లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూడడం కావచ్చు, లిక్కర్ నాశరకమైనటువంటి లిక్కర్ను ప్రజలకు అమ్మడం కావచ్చు. తద్వారా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిపోయింది. అంటే ఇటు ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైంది, ఘోరమైన ఓటమి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితులు కనిపించింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అట్లాగే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో, అరెస్ట్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆ పార్టీ ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా లిక్కర్కు సంబంధించినటువంటి అంశం బాగా చర్చకు వచ్చింది ఎన్నికల్లో కూడా. అంటే 3 ముఖ్యమంత్రులు, 3 పార్టీలు, 3 రాష్ట్రాలు ఈ లిక్కర్కి సంబంధించి ఏదైతే అవకతవకలకు సంబంధించి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే కనుక 2019-24 మధ్య చేసినటువంటి అరాచకాలు లిక్కర్కి సంబంధించి మనకు తెలిసిందే. ఒకసారి ఢిల్లీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎట్లా అనేది ఒకసారి మనం దీంట్లో చూస్తే కనుక అరెస్టుల పర్వం ఏ విధంగా జరిగిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ అరెస్టులు ఈ విధంగా. అంటే మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తినే. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అయినా కానీ చట్టాలు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే చూడొచ్చు మనం. సో దీంట్లో ఏ విధంగానైతే ఆయన ఇన్వాల్వ్ అయ్యారో, ఏ విధంగానైతే దీంట్లో లబ్ధి పొందారో, ఏ విధంగానైతే వీళ్ళు ఈ డబ్బుతో ఢిల్లీ, గోవా కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఈయన కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ సంస్థ ఎండి ఈయన కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే విజయ్ నాయర్,
ఓన్లీ మంచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈఓ ఈయన కూడా అరెస్ట్ అయ్యారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్, ఈయన కూడా మనకు తెలిసిందే. ఈయన గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏపీకి సంబంధించి కూడా ఈ లింకులు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో ఏ విధంగా లింకులు ఉన్నాయి అనేది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయన ప్రధానంగా ఈయన కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి, ఈయన కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సో కల్వకుంట్ల కవిత తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనకు తెలిసిందే. తెలంగాణలో కూడా ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారు, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు, ఏ విధంగా లిక్కర్ స్కామ్ అప్పుడు ఈమెను అరెస్ట్ చేస్తే పూర్తిగా తెలంగాణ